ఈ దినాంశము గమనించినట్లయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవునికి కావాలి నీతో అపాయింట్మెంట్. ఎంత చక్కగా దేవునికి కావాలి నీతో అపాయింట్మెంట్ కావాలంటున్నాడు. మన అపాయింట్మెంట్ దేవుడు అడుగుతున్నాడు. దేవుని అపాయింట్మెంట్ మనం అడగట్లేదు. అక్కడ నేను నిన్ను కలిసి పొందును. ఎంత మంచి మాట. ఈ దినము గమనిస్తే అపాయింట్మెంట్ అనగా ఇది ఇంగ్లీషు పదం చాలా వాడుకలో ఉంటుంది. ఇక్కడ గమనిస్తే ఈ లోకంలో జీవిస్తున్న మనకు ఉద్యోగానికి ఒక అపాయింట్మెంట్ కావాలి, లేదా ఆరోగ్య పరిస్థితికి వస్తే డాక్టర్ దగ్గర ఒక అపాయింట్మెంట్ తీసుకోవాలి, భూమి కొనుగోలు చేయాలన్నా, భూమి కొనాలన్నా, అమ్మాలన్నా ఒక టోకెన్ ఒక అపాయింట్మెంట్ తీసుకోవాలి. రకరకాలుగా ఎన్నో విధాలుగా ఉన్నాయి. అయితే డైరెక్ట్గా కలవడానికి లేదు, అపాయింట్మెంట్ అనేది ఉండాలి, అనుమతి అనేది అవసరం. ఇక్కడ గమనించినట్లయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, కొంతమంది ప్రముఖులను కలవాలన్నా కూడా ఏం చేస్తాం? అపాయింట్మెంట్. అపాయింట్మెంట్ అవసరం లేకపోతే నీ అవసరం అక్కడ ఉంటుంది. ఎప్పుడైతే ఎక్కడికి వెళ్ళాలన్నా అపాయింట్మెంట్ ఉంటేనే అక్కడికి మనకు ఆహ్వానం ఉంటుంది. రికమెండేషన్ అవసరం కదా కొన్ని సందర్భాలు. అయితే ఇక్కడ గమనించినట్లయితే మరి సృష్టికర్తను బాగా గమనించండి ప్రియమైన దేవుని బిడ్డలారా. సృష్టికర్తను సంప్రదించాలి అంటే అపాయింట్మెంట్ అక్కర్లేదు. నిన్ను నన్ను మనల్ని సృష్టించిన దేవాది దేవునికి అపాయింట్మెంట్ అవసరమా? అవసరము లేదు అని నిఖచ్చితంగా ఇక్కడ బయలుపరుస్తున్నాడు. అయితే ఇక్కడ ఒక సందర్భాన్ని గుర్తు చేస్తున్నాడు. దానికి బదులుగా మన నుండి అపాయింట్మెంట్ కోరుకుంటున్నాడు. ఆశ్చర్యంగా ఉంది కదా, ఇది మాట వింటేనే ఆశ్చర్యంగా ఉంది. ఇక్కడ గమనించండి, ఒకవేళ అవన్నీ పక్కకు పెట్టి ఒక రాజకీయవేత్తను, ఒక ప్రముఖుడిని మనం కలవాలి అంటే ఏం చేస్తాము? ముందు అపాయింట్మెంట్ సిద్ధపరచుకుంటాం. తదుపరి ఏం చేస్తామంటే మనము శుభ్రంగా ఉండాలి. ఆయన కలవాలి అంటే మంచి దుస్తులను ధరించాలి. తదుపరి మాట్లాడే విధానము మర్యాదగా ఉండాలి. తదుపరి మన ప్రవర్తన ఏం చేస్తామండి? అలర్చుకుంటాం. అట్లా అంటే ఒక మనిషికి భయపడే స్థితిలో మనం జీవిస్తున్నాం. ఒక మనిషిని కలవాలి అన్నా, ఒక ప్రముఖుడిని కలవాలి అన్నా, ఒక అధికారం ఉన్న వ్యక్తిని కలవాలి అంటే నీ ఒబీడియంట్ను కనపరుస్తావా? ఆ వ్యక్తి మన ఇంటికి వస్తున్నాడని తెలియగానే ఎంత హడావిడి చేస్తాము కదా, చేయమా? నేను చెప్తున్నప్పుడు నా వైపు చూస్తే చెప్పడానికి ముందుకు వెళ్తా. మీరు నేలకు ముఖం వేశారంటే ఇక చాలేవయ్యా బాబు అన్నట్టు. ప్రియమైన దేవుని సంగమా, బాగా గమనించండి. ఒక వ్యక్తిని మనము కలవాలంటే దేవుడు సృష్టించిన సృష్టికర్తలో భాగంగా ఒక వ్యక్తిని తన అధికారము చొప్పున నియమితులైన అధికారిని కలవడానికి మనము ఏం చేస్తాం? మన కాడ లేకున్నా దానిని ప్రవర్తించే పనిలో మనం ఉంటాం. కానీ ఎంత జాగ్రత్తలు పాటిస్తాము ఊహించం. అన్ని జాగ్రత్తలు పాటిస్తాం. ఈ దినము దేవుడు నీతో
కలవాలనుకుంటున్న సందర్భాన్ని గుర్తు చేస్తున్నా. నీతోనే డైరెక్ట్గా కలవాలనుకుంటున్నాడు. అపాయింట్మెంట్ ఇస్తావా అంటున్నాడు. చూసారా ఎంత గొప్ప సందర్భం. అందుకే నిర్గమకాండంలో 30వ అధ్యాయం 6వ వచనంలో బయలుపరచబడిన మాటను గమనిస్తే అక్కడ చూడండి, అక్కడ నేను నిన్ను కలిసి పొందును. మనం అంటాం కదా, నువ్వు వెళ్ళు, మార్గ మధ్యంలో నేను కలుస్తా, లేతే పలాని చోటాని గుర్తులు పెడతా, అక్కడ నేను నీకంటే ముందుగా ఉంటాను, అక్కడ నేను నిన్ను కలుస్తాను. ఈ మాటను బాగా గుర్తు చేసుకుంటే నిజంగా మన జీవితంలో ఎన్నో సందర్భాలు ఎదురవుతాయి. ఇక్కడ గమనించినట్లయితే పాత నిబంధన గ్రంథంలో కొన్ని షరతులను ఇక్కడ తెలియపరచబడ్డాయి. చూడమ్మా, మొదటి నుంచి చదువు, 30వ అధ్యాయం మొదటి నుంచి చదువు. మరియు ధూపము వేయుటకు నీవు ఒక వేదికను చేయవలెను. తుమ్మకర్ర చూడండి, ఏ విధముగా చెయ్యాలో దేవుడు బయలుపరుస్తున్నాడు. ఏమంటున్నాడమ్మా? తుమ్మకర్రతో దానిని ఏ కర్రతో చెయ్యాలో నోహు గారికి చెప్పాడు. తదుపరి మోషే గారికి చెప్తున్నాడు. చదువు. దాని పొడుగు ఒక మూర, దాని వెడల్పు ఒక మూర, అది చౌచక్కముగా ఉండవలెను. దాని ఎత్తు 2 మూరలు, దాని కొమ్ములు దానితో ఏకాంతమై ఉండవలెను. దాని పైభాగము నకును, దాని 4 ప్రక్కలకును, దాని కొమ్ములకును మేలి బంగారు రేకులు పొదిగించి దానికి చుట్టూ చూడండి, బంగారు జపను చేయవలెను. దాని జవకు దిగువను దానికి 2 బంగారు ఉంగరములు, దాని 2 ప్రక్కలైన దాని 2 మూలల మీద దాన్ని ఉంచవలెను. అవి దాని మోయు మోతకర్రలకు స్థలములు. ఆ మోతకర్రలను తుమ్మకర్రతో చేసి వాటికి బంగారు రేకులు పొదిగింపవలెను. సాక్ష్యపు మందసము నొద్ద నుండి అడ్డు తెర ఎదుట, అనగా శాసనముల మీద కరుణాపీఠము ఎదుట నీవు దాన్ని ఉంచవలెను. అక్కడ నేను నిన్ను కలుసు పొందును. నువ్వు ఏ విధముగా, ఏంటో తెలుసా ఇది? ఆయనకి బలి అర్పించే విధానములో, బలిపీఠము కట్టే విధానములో దేవుడు బయలుపరుస్తున్న విధానము ఆయనే నేర్పరిగా నేర్పుతున్నాడు. అది ఏ విధంగా కట్టాలి, ఏ విధంగా దాన్ని అమర్చాలి, ఏ విధంగా అన్ని రకములుగా తయారు చేసి అక్కడ నిలబెట్టు. అక్కడ నేను నిన్ను కలుసుకుంటాను అని చెప్తాను కదా. ఏదైనా ఎవరినైనా కలవాలి లేదా చెయ్యాలి అంటే ఆయనకి ఏది ఇష్టమో అన్నీ ఈ విధంగా చేయాలని పిఏ ఉంటారు కదా, వాళ్ళు చెప్పినట్టుగా మనం చేస్తాం. ఇక్కడ కూడా దేవుడు ఏర్పరచుకున్న విధానానికి ఆయన బయలుపరుచున్న విధానం ఏమంటాడంటే, ఒక వేదిక లేక బలిపీఠము చేయమన్నాడు. మొదటి ధూపము వేయమన్నాడు. మూడవదిగా ప్రాయచిత్తార్థమైన పాప పరిహారార్థ బలిని కోరాడు. నాలుగవదిగా ఏమంటాడంటే, ధనవంతుడైనా పేదవాడైనా తేడా ఏమీ లేదు. ఇన్ని షరతులా అని మనము అనుకోవచ్చు కదా. ఒక మనిషిని కలవాలి అంటే ఇన్ని షరతులా? మరి దేవుడు నిన్ను కలవడానికి షరతులు పెడుతున్నాడు. పెడుతూ ఏం చేశాడంటే, పాత నిబంధన గ్రంథములో ధర్మశాస్త్ర ప్రకారము ఇవి ఏర్పాటు చేస్తున్న క్రమం అని. అప్పుడు ఒక పాప పరిహారార్థ బలిని కోరడం అంటే ఈ విధంగా అమర్చే స్థితి ఉంటుంది. బలిపీఠము కట్టే విధానాన్ని దేవుడు ఏ విధంగా కట్టాలి అనేది అప్పుడు ఇజ్రాయేలు ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతున్న విధానం అని. ఇప్పుడు మనము మారిన ఇజ్రాయేల్గా ఆయన సూచిస్తూ మాట్లాడుతున్నాడు. ఏమంటున్నాడంటే, పవిత్రమైన దేవుడు. ఎవరండి మన దేవుడు? పవిత్రమైన దేవుడు పాపి అయిన
మానవునితో అపాయింట్మెంట్ ఆశిస్తున్నాడు. ఎవరితో? పాపి అయిన మానవునితో అపాయింట్మెంట్ ఆశిస్తూ కోరుకుంటూ ఇక్కడ రిక్వెస్ట్ చేస్తున్నాడు. అయితే మన స్వనీతితో మన స్వంత పవిత్రతో సంప్రదించలేము దేవుణ్ణి. సంప్రదిస్తామండి సస్యగ్రకులం. కానీ దేవుడు ఎవరండి? దహించు అగ్ని. అందుకే పౌలు భక్తుడు హెబ్రీ సంఘంతో మాట్లాడుతూ హెబ్రీ సంఘంలో ఉన్న విశ్వాసులతో మాట్లాడుతున్న మాటను గమనించండి. 12వ అధ్యాయము హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 29లో రాయబడిన మాటను ఒకసారి చూడం. అందువలన మనము నిశ్చలమైన రాజ్యమును పొంది దైవ కృప కలిగి ఉందము. ఆ కృప కలిగి వినయ భయభక్తులతో దేవునికి ప్రీతికరమైన సేవ చేయుదుము. ఏలయనగా మన దేవుడు దహించు అగ్ని అయి. హల్లెలూయా. ఆషామాషా అండి. ఆయన కలవాలి అన్న ఎంత నియమ నిబంధనలు ఉంటాయి. అటువంటి నియమ నిబంధనల్ని ప్రక్కకు పెట్టి నిన్ను నన్ను మనల్ని కలవాలని కోరుకుంటున్న మహాదేవుడు, అద్భుత దేవుడు, ఆశ్చర్యకర దేవుడు, నిత్యుడగు తండ్రి, సృష్టికర్త, ఆయన నిన్ను కలవాలని అపాయింట్మెంట్ అడుగుతున్నాడు. ఎంత ధన్యులము కదా. ఆయన్నే మనం అపాయింట్మెంట్ అడగాలి, కానీ సృష్టికర్త సృష్టించిన నిన్ను నన్ను మనల్ని కలవడానికి సిద్ధపడి ఉన్నాడు. దేవునికి మహిమ కలుగునుగా. నిజముగా దహించు అగ్ని ఆయన ముందు ఎవరు ఉండజాలరు. ఉంటారా? పవిత్ర దూతలు కూడా రెక్కలతో తమను తాము కప్పుకున్నాయి. గమనించండి. అక్కడ చూడండి, మహానికి ఏం చేశాడు? యెషయా గ్రంథము 6వ అధ్యాయం 2వ వచనాన్ని చూడండి. యెషయా గ్రంథము 6వ అధ్యాయము 2వ వచనాన్ని ఒకసారి చూడండి. యెషయా ప్రవక్తకు బయలుపరచబడిన విధానం చదవండి. ఆయనకు పైగా శరాబులు నిలిచి ఒక్కొక్కరికి రెక్కలు ప్రతివాడు రెండు రెక్కలు తన ముఖమును రెండితో కప్పుకొనుచు ఎగురుచుండెను. ఏం చేశారండి? ఎగురుచు సూటిగా చూడలేక దహించు అగ్ని, అగ్ని జ్వాలలు ఎగిసి పడుతున్నట్టుగా ఉంటుంది. అటువంటి మహాదేవుడు పాపి అయినా ఎందుకు పనికిరాని ఏ పాటి వాళ్ళం మనం అటువంటి వ్యక్తులను కలవడానికి అపాయింట్మెంట్ కోరుతున్నాడండి. ప్రేమైన దేవుని బిడ్డలారా, ఈ దినము గమనించి పాపంలో పుట్టి పాప స్వభావం కలిగి కేవలము నరకానికి పాత్రుడైన మానవుని కనికరించి వెతుక్కుంటూ వచ్చాడు ఈ లోకానికి. నిజమే కదా? మనం ఏం చేశాం? పాపమునే పుట్టాము. పాప స్వభావము నిజముగా మారాం. ఆయన రక్తము ద్వారా మనము మార్చబడి ఉన్నామని చెప్పుకుని సాక్ష్యంతో జీవిస్తున్నాము, కానీ నిజముగా జీవించడం లేదు. మనకి ఎక్కడో ఒక కుయుక్తి పాప స్వభావంతోనే జీవిస్తున్నాం. అందుకే కేవలము గమనించండి, దినము నరకానికి పాత్రుడైన ఎవరు? మనమే. మానవుని మనల్ని కనికరించి వెతుక్కుంటూ ఈ లోకానికి వచ్చాడండి. వచ్చాడా? నమ్ముతున్నావా? నమ్ముతున్న వారందరూ బిగ్గరగా హల్లెలూయా చెప్పండి. అయితే ఆ మహాదేవుడు, ఆ గొప్ప దేవుడు, బలవంతుడైన దేవుడు, ఆ దేవుడు ఏం చేస్తున్నాడంటే నేడు బాగా గమనించండి ప్రియ సహోదరి సహోదరుడా, నేడు ఆ బలిపీఠము, ధూపము, ప్రాయశ్చిత్తార్థ బలి ఇవ్వనక్కర్లేదు. ఏది
మోషేకు బయలుపరిచిన విధానాన్ని అడగట్లేదండి. ఏమడుగుతున్నాడో తెలుసా? ఏమడుగుతున్నాడు? నాకు అవన్నీ ఇవ్వనక్కర్లేదు, ఎందుకంటే యేసు క్రీస్తు ప్రభువారు ఇవన్నీ అందరి కోసం తన ప్రాణాన్ని బలిగా అర్పించాడు. తనను తాను రిక్తునిగా చేసుకొని మన కొరకు శిలువ యాగాన్ని భరించి మనల్ని సజీవ లెక్కలో పెట్టడానికి కొరకై, నశించిపోతున్న వారిని వెతికి రక్షించడానికి కొరకై మరలా తిరిగి పునర్జన్ముడయ్యాడు. అందుకే ఈ దినం ఏమంటున్నాడంటే, తన ప్రాణాన్ని బలిగా అర్పించాడు. అర్పించి మూడవ దినమున తిరిగి లేస్తానని వాగ్దానం ఇచ్చిన వాగ్దాన పుత్రుడు, కారణ జన్ముడు తిరిగి లేచి వచ్చి నిన్ను రక్షణ అనుభవంలోనికి తీసుకురావడానికి ఆయన తిరిగి వచ్చాడు. నశించిపోతున్న నీవు, అపవాదికి లోనైన నిన్ను వెతికి రక్షించడానికి మరలా తిరిగి వచ్చాడు. అందుకే అంటాడు, పవిత్ర రక్తాన్ని కాచాక ఇక పశువుల రక్తం ఎందుకండి? నేను రక్తాన్ని చిందించాను, మీరు మీ పాపాన్ని పోగొట్టుకోవడానికి, మీ పాపానికి ప్రాయశ్చిత్తం కొరకు ఏం చేస్తామండి? కొయ్యడం మొదలు పెడతాం. రక్తం చిందిస్తే చాలు. నీ రక్తాన్ని చిందించు. ఎందుకో తెలుసా? ఆయన రక్తాన్ని చిందించాడు మన కొరకు. కాబట్టి నాకు పశువుల రక్తము అక్కర్లేదు అంటున్నాడు. ఆనాడు వాళ్ళు చేసిన దాన్ని మరలా మీరు చెయ్యకూడదు. ఏం చేయమంటున్నాడు మనల్ని? ఇవన్నీ నాకు అక్కర్లేదు, నీ హృదయంలో చోటిస్తే చాలు అంటే. ఏమంటున్నాడు? నీ హృదయంలో చోటిస్తే చాలు. ఇంత అంతకంటే ఎక్కువ అడగట్లేదు. అందుకే నీతో అపాయింట్మెంట్ అడుగుతున్నాడు. ఏమడుగుతున్నాడు? అపాయింట్మెంట్. బిడ్డలారా, ప్రియ సహోదరి సహోదరుడా, నా ప్రియ బిడ్డ, నా స్నేహితుడా, నీ సమయం ఉంటే నాకు కొంచెం అపాయింట్మెంట్. ఏమంటున్నాడు? నీకు సమయం ఉంటే కొంచెం అపాయింట్మెంట్ అని కోరుచున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ప్రియ సహోదరుడా సహోదరి, ప్రియ నా కుమార్తె కుమారుడా, ఓ తల్లి ఓ చెల్లి ఓ అమ్మ, ఈ దినము దేవుడు అడుగుచున్న మాట ఏంటో తెలుసా? నీవు నాకు సమయము కేటాయిస్తావా? అపాయింట్మెంట్ ఇస్తావా అని అడుగుచున్నాడు. మరి ఏమంటావు? హల్లెలూయా. వినేవారందరూ ఒక్కసారిగా ఆయనకు ఆన్సర్. ఆయన అడుగుతున్నాడు, నీ అపాయింట్మెంట్ కావాలి అంటున్నాడు. మరి నీవు ఏమంటావు? ఎస్సా నోవా చెప్పాలి. ఆయన అపాయింట్మెంట్ స్వీకరిస్తావా వద్దంటావా? గట్టిగా గట్టిగా స్వీకరిస్తాం. ఎందుకో తెలుసా? దహించు అగ్ని, ఎవరు చూడని ఎవరు కలవలేని పరిస్థితిలో ఉంటున్న వారు పక్కకు పెట్టి నిన్ను కలవడానికి నీ దగ్గరికే వస్తున్నాడు మన దేవుడు. నీ ఇంటికే వస్తున్నాడు. ఇదిగో ఏమంటున్నాడు? నేను ప్రకటన గ్రంథంలో రాయబడిన మాటను చదవండి. 3వ అధ్యాయం 20వ వచనంలో రాయబడిన మాట చదవండి. ఇదిగో నేను తలుపు యొద్ద నుండి తట్టుచున్నాను. ఎవడైనను నా స్వరము విని తలుపు తీసిన ఎడల నేను అతని యొద్దకు వచ్చి అతడితో నేనును నాతో అతడును భోజనము.
నువ్వు అపాయింట్మెంట్ ఇస్తేనే, ఎప్పుడైతే ఆయన స్వరాన్ని విని గైకొని తీస్తావో, మూయబడినటువంటి హృదయాన్ని ఆయన మాట విని తెరవబడిన హృదయంతో ఆయన ఆహ్వానిస్తావు. ఆయన స్వరం మృదువైన స్వరం, మెల్లని స్వరాన్ని గైకొని ఎప్పుడైతే నీ మూయబడినటువంటి హృదయం ఎప్పుడైతే ఓపెన్ చేస్తావో, వెంటనే నీ జీవితంలోకి అడుగు పెడతాడు మన దేవుడు. ఎంత గొప్ప అవకాశం ఇస్తున్నాడు. అందుకే అంటున్నాడు, ఏమంటున్నాడు తెలుసా? నేడే అనుకూల సమయము, నేడే రక్షణ దినం. పౌరభక్తుడు కొరింథీ సంఘానికి చెప్తాడు, ఓ కొరింథీయులారా, కొరింథీయులో ఉన్న విశ్వాస సంఘమా, ఈ దినము నేడే అనుకూల సమయము. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 2వ వచనంలో రాయబడిన మాటను గమనించండి. నేడే అనుకూల సమయము, నీ మొరను ఆలకించింది, రక్షణ దినమందు నిన్ను ఆదుకోండి అని ఆయన చెప్పుచున్నాడు కదా. ఇదిగో ఇప్పుడే మిక్కిలి అనుకూలమైన సమయం. ఇదిగో ఇదే. కాబట్టి ప్రియ సహోదరి సహోదరుడా, ప్రియ సంగమా, ప్రియ నేస్తమా, ఈరోజు అడుగుచున్నాడు, ఇదే అనుకూల సమయం, గొప్ప అనుభవము ఇదే, ఈరోజే, ఈ సమయమే. నువ్వు నాకు అపాయింట్మెంట్ ఇచ్చావా, నేను నీతో కలిసి జీవిస్తాను. నేడే రక్షణ దినము. ప్రియ సహోదరి సహోదరుడా, ఈ దినము గమనించు. ఎందుకంటే పవిత్ర రక్తాన్ని నీ కొరకై, నా కొరకై, మన కొరకై కార్చాడండి. నిరపర రక్తాన్ని చిందించాడండి. కాబట్టి పశువుల రక్తం అవసరమా? ఆయా బలులు అవసరమా? నీ బలులు యాగమేంటో తెలుసా? నీవు ఆయన సన్నిధిలోనికి వచ్చి నువ్వు మొదలుపెడుతున్న విధానమే, నీవు విత్తుతున్న విత్తనమే, ఆయనకు ధూపం వేయడమే ఆయన ఇష్టపడుతున్నాడు. ఆయన ఆహ్వానిస్తే చాలు. ఈ దినము నువ్వు గమనించు, ఏమడుగుతున్నాడు? దేవునికి కావాలి నీతో అపాయింట్మెంట్. ఇస్తావా? ఇస్తే నీవు ధన్యుడు, ఆశీర్వాదంలోనికి వెళుతావు. ఇవ్వకపోతే ఏమవుతావు? ఏమవుతావండి? ఆశీర్వాదాలు కోల్పోతారు. నీ ప్రక్కవాడేమో ఆశీర్వాదంలోనికి దూకుతూ వెళ్తాడు, ఎత్తబడే గుంపులోనికి వెళ్తాడు. పరలోక రాజ్యానికి వారసులుగా అపాయింట్మెంట్ దొరుకుతుంది. నువ్వు ఇక్కడే ఉంటావు, వివిఐపి సీట్లో కూర్చుంటాడు. నువ్వు మాత్రము గేటు దగ్గరే ఆగిపోతావు. అవసరమా? ఒక్కసారి గమనించు. నేడే అనుకూల సమయం, నేడే రక్షణ దినం. ఈ అవకాశాన్ని పోగొట్టుకుంటావా? ఈ రోజేనండి లాస్ట్ డేట్ అంటే ఎంత ఆసక్తితో ఆతృతతో వెళ్తాము కదా. కాబట్టి ఈ రోజే ఆయన అపాయింట్మెంట్ కోరుచున్నాడు. నేను ఇస్తావా అన్న వాళ్ళందరూ ఒక్కసారి బిగ్గరగా మేము రెడీ అయ్యా, నీ అపాయింట్మెంట్ కొరకు మీరు అడగడం కాదు, మేము అడుగుతున్నామయ్యా. మీరు అడుగుతున్నారంటే మేము ఎంతో ధన్యులమని చెప్పి ఒక్కసారిగా బిగ్గరగా హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. దేవుడి మాటలు దీవించునుగా. ప్రియమైన దేవుని బిడ్డ.